యూజ్ ఉండిద్దా? అంతేనండి, మనమేం వాళ్ళేం ఖచ్చితంగా అనేది ఉంటుంది, ఒకటి. ఖచ్చితంగా ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు అన్నయ్య చెప్పిన కూడా మనం సక్సెస్ఫుల్ చేస్తాం, ఎందుకంటే మన ఊరు కాబట్టి. ఉమ్, ఉమ్, ఆయన కొంచెం వెనకాల అక్కడ ఇంకేమన్నా ఈ పవర్ కావాలంటే ఆయన చూసుకుంటారు. ఓకే, ఉమ్, ప్రాబ్లం అని వచ్చిన ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. కానీ మనం మధ్యలో చేస్తాం కదా. ఉమ్, ఆ రోజు బయటకు వెళ్ళాం, ఏం చేసావు, నీ పని చూసుకొచ్చావు, ఇంట్లో పరిస్థితి ఏదని అడుగుతారు ఇంట్లో వాళ్ళు. మరి ఏంటని నన్ను క్వశ్చన్ వేశాడు. అదేనండి. అందుకని అప్పుడు మీరు చెప్పేదానికి నేను మూడు పాయింట్లు చెప్తాను, అది మన వాళ్ళందరికి చెప్పండి. మీరు ఒకటండి, మనం ఇప్పుడు అక్కడ మీరు ఒక సమస్యను సాల్వ్ చేస్తున్నారంటే మీకంటే ఒక మంచి పేరు, మన టీం కంటే ఒక మంచి పేరు అనేది వస్తుంది. రెండోది ఏంటంటే వాళ్ళు 10 మంది చెప్తారు. మూడోది ఏంటంటే అక్కడ మీరు ఒక లీడర్గా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. రేపొద్దున నా ఉద్దేశం కూడా ఏంటంటే మన టీంలో పనిచేసే సభ్యులందరూ కూడా ఆ ఎమ్మెల్యేలు రేపొద్దున పోటీ చేసేటప్పుడు మనల్ని అడగాలి, మన సపోర్ట్ అడగాలి. అడిగినప్పుడు మనం ఏం చెప్తామంటే, ఏమంటే ఖచ్చితంగా మా టీంలో ఉన్న వాళ్ళకి మీరు ఏదైనా న్యాయం అంటే డబ్బు సహాయం కాదు, మా వాళ్ళని కూడా లీడర్లు చేస్తానంటే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని నేను చెప్తాం. ఇదొకటి. రెండోది ఏంటంటే మీరు వెళ్ళినందుకు ఎవరైతే ఉన్నారో 100 నుంచి 500 ఇవ్వడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. నేను వాళ్ళకి ఒకటే మీకు అటాచ్ చేసే ముందు ఒకటే చెప్తాను. ఏం చెప్తానంటే, మా వాళ్ళు వస్తున్నారు, మా వాళ్ళ ఆయిల్ మెయింటెనెన్స్ అంటే మీరు వాళ్ళకి ఏమేమి శాలరీ ఏమేమి అవసరం లేదు, జస్ట్ ఆయిల్కి 100 అయితే 100, 200 అయితే 200, 300 అయితే 300 మీరు పెట్టుకోండి, మా వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకోండి, మీకు సపోర్ట్గా ఉంటారు, మా వాళ్ళు వచ్చి అక్కడ విషయాలన్నీ చెప్తారు, మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా నేను చూసుకుంటాను. ఇది రెండో పాయింట్, మన కీలక పాయింట్ ఇది. మూడోది ఏంటంటే మన ఛానల్ కూడా పనిచేస్తుంది. మన ఛానల్ కింద ఒక రిపోర్టర్ ఉంటాడు, అది మీరు అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళకి శాలరీ బేస్ ఏంటనేది నేను మాట్లాడతాను, అది పర్సనల్ గా మాట్లాడతాను. అంటే మీడియా పరంగా మేమే చేద్దామని. అదేనండి, అదే నేను అనేది ఏంటంటే సార్, మీరే చేయండి, నేను మీ పర్సనల్గా చెప్తున్నా. కానీ ఏంటంటే మీరు ఒక 10 మందికి చెప్పాలి కదా, ఏంట్రా మనం కేఎన్ఎఫ్ లో ఉన్నందుకు మనకేంట్రా అనేది. ఆ తర్వాత నేను ఫ్యూచర్ లో కూడా ఏం చేస్తానంటే, ఇప్పుడు మనకి ఎన్ఆర్ఐలు కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పని వస్తున్నారు. అంటే ఏంటంటే మాక్సిమం ఏంటంటే వాళ్ళకి మన సిద్ధాంతాలు నచ్చి అలా కొంతమంది ఫోన్ చేస్తున్నారు. రేపు పొద్దున మనకు ఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది మన రిజిస్టర్డ్, కేఎన్ఎఫ్ అనేది రిజిస్టర్డ్. ఇదంతా కూడా ఏంటంటే ఎవరు బయలు అడిగినా దాంట్లో ఓపెన్ అకౌంట్ స్టేట్మెంట్లు చూపించాలి రేపు మనం. రేపు పొద్దున ఆ బేసిక్ వచ్చినప్పుడు మనకంటే ఒక ఫైనాన్షియల్గా ఎవరైనా హెల్ప్ వెనకాల ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మన టీంలో ఉన్న వాళ్ళు మనం ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాం. అది ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఇప్పుడు అది కాకుండా అప్పుడు మొన్న ఒకరు చేశారండి, ఒక 9 లక్షల అప్పు ఎవరు డబ్బులు ఇచ్చారంట. అక్కడ మన వాళ్ళని అటాచ్ చేశాను, మన వాళ్ళని అంటే నా పర్సనల్ మనుషుల్ని అటాచ్ చేశా. వాళ్ళు డబ్బులు మాట్లాడి వసూలు చేశారు. 9 లక్షలు వచ్చినాయి. 9 లక్షల్లో వాళ్ళు ఏంటంటే, అంటే ఇది మీకనే చెప్తున్నాను నేను, ఆ 9 లక్షల్లో మేమేం డబ్బులు అడగలా. అక్కడ మా వాళ్ళు ఖర్చులు తీసుకున్న తర్వాత నాగార్జున గారు మీ వాళ్ళ డబ్బులు వచ్చినాయి అని చెప్పని మాకు కొంత వేశారు. అది మేమేం చేస్తాం, మన టీం సభ్యులకి మనం ఉపయోగపడేలా చేస్తాం. అంటే టీంలో గబాలను ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఎమర్జెన్సీ ఉన్నా నేనే స్వయంగా వచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాం. అది ఎవరికైనా అవ్వచ్చు. అలా ముందుకెళ్దామండి. ఉన్నాయి కానీ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఒకటి చేసుకుంటే వెళ్ళాలి. ఇది మొన్న పెట్టాం December 5న, అసలు ఫోన్లు కూడా హ్యాంగ్ అయ్యే పరిస్థితికి ఫోన్ వచ్చేసింది అనమాట. లేదు సార్, నాకు నేను తొందరగా చేయను, నేను ఎవరికి నాకు మనసు కనిపిస్తే తప్ప తొందరగా వేరే వాళ్ళకి షేర్ చేయడం నేను చూశాను. మీ వీడియో చూస్తుంటే మీరు రిసీవ్ చేసుకొని వెంటనే వాళ్ళ ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం ఎక్కడున్నా మీరు ఫోన్ చేసి ఇలా అడుగుతున్నారు. మీకు టచ్ లో ఉన్నదండి చూసాను, కొత్తగా ఉంది ఇది. ఎవరికైతే ఎవరి ద్వారా మంచి జరిగినా ఒక మంచి జరిగింది కదా. కాకపోతే అందరికి ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ చెప్పి ఈ మనీ అదే ఇప్పుడు మీరు చెప్పింది వాళ్ళకి చెప్తే అది ఓకే కన్విన్స్ అవుతారు. ఎందుకంటే నీకు అక్కడికి